అనిల్ బ్రదర్ గురించి మీరేం చెప్తారు? అసలు ఆయన గురించి మీకేం తెలుసు? రాజశేఖర రెడ్డి గారికి గంత వరకే ఆయన గౌరవం ఇస్తారు. ఆయన వ్యవస్థలు ఏదో షర్మిలమ్మ ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే బ్రదర్ అనిల్ గారి హస్తం కంపల్సరీగా ఉందని ఆమె పోయి బయట ఏమంటుంది, ఓ ఎమ్మెల్యేకు ఒక్క ఎమ్మెల్యే కాదు ముగ్గురు మరి నువ్వు రాజకీయం చేస్తున్నావు, నీ ఎంబడి నీ భర్త లేడా? నీ భర్త కాంగ్రెస్ను ఇక జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిల గారే ఆయనను బెదిరించి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అని అన్నారు. ఆమె నన్ను కనబడితే అమ్మా మా రాజన్న బిడ్డ అని చూసేటటువంటి పరిస్థితికి వెళ్ళి అయ్యో పాపం మా రాజన్న బిడ్డకి. సరే, ఒకటి అనిల్ బ్రదర్ గురించి మీరేం చెప్తారు? అసలు ఆయన గురించి మీకేం తెలుసు? ఒకటి ఏంటంటే ఆయనే దైవజనుడా లేకపోతే వ్యాపారస్తుడా? ఒకటమ్మా, బ్రదర్ అనిల్ కుమార్ అనే వ్యక్తి నా వరకు షర్మిలమ్మ భర్త, అవును, రాజశేఖర రెడ్డి గారికి అల్లుడు. గంత వరకే ఆయన గౌరవం ఇస్తాను. ఆయన వ్యవస్థలు ఏదో ఛానళ్ళలో చూస్తా ఉన్నా నేను, బంతిపోటు దొంగలు అని రాసుకుంటూ ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2, ఎపిసోడ్ 3 8 వరకే పోయినట్టు అన్నీ రాస్తున్నట్టు. వీళ్ళు చేసినటువంటి వీళ్ళ గ్రూప్ చేసినటువంటి అవకతవకలు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అడగరాని పని అడిగినరని, అది ఆయన నో అన్నాడని, అక్కడి నుంచే వీళ్ళు కక్ష సాధిస్తుర్రని, ఆ కక్షను పెంచుకుర్రని, ఆ పెంచుకున్న కక్షను బిడ్డను ముందట పెట్టి, భార్యను ముంగట పెట్టి, షర్మిలమ్మ మీద తుపాకీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేస్తుర్రని, ఇక అనేకమైనటువంటి కొన్ని పర్సనల్ విషయాలు కూడా రాస్తున్నట్టున్నారు. మరి ఆయనకి ఎట్లకెళ్ళి ఇన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళకి. కానీ ఒకటైతే ఒక PDF ఒకటి వచ్చింది నాకు, 30 పేజీలు ఉందమ్మా. అంటే షర్మిల రాజకీయ పరంగా ఈయన వైరం కూడా అంటే ఈయన చేయుందని చెప్పేసి మాట్లాడుతున్నారు, అదేనా సార్? ఏమ్మా, షర్మిలమ్మ ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే బ్రదర్ అనిల్ గారి హస్తం కంపల్సరీగా ఉందని చెప్పి ఉంటుందమ్మా. ఇప్పుడు ఆమె పోయి బయట ఏమంటుంది, ఓ ఎమ్మెల్యేకు ఒక్క ఎమ్మెల్యే కాదు ముగ్గురు ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు అంటుంది కదా. మరి నువ్వు రాజకీయం చేస్తున్నావు, నీ ఎంబడి నీ భర్త లేడా? నీ భర్త ఫ్రెండ్స్ లేరా? వాళ్ళేగా చేస్తుంది, ఇప్పుడు ఆడిస్తుంది. అవును, మనం ఒక ఏళ్ళు ఇక్కడ చూపెడితే 4 ఏళ్ళు మనకు, 3 ఏళ్ళు మనకు ఉల్టా చూపెడుతుంటాయి. 4 ఏళ్ళు ఆ పరిజ్ఞానం లేదు, కనీసం రాజకీయ అవగాహన లేదు, రాజకీయ అజ్ఞానిగా మారిపోయింది, ఫ్రస్ట్రేషన్లు ఉంది. చక్కగా మా రాజశేఖర్ అని నవ్వినట్టు నవ్వుతుంది మంచిగా, అందులో ఇబ్బంది లేదు. ఆ ముఖ కవళికలు, ఆ ఆకారము, అందం అది నచ్చుతుంది నాకు. నేను అట్లా కూడా మోసపోయినా. మా రాజశేఖర్ అన్న బిడ్డ మా తెలంగాణలో వచ్చింది, మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తుంది, కనీసం మేము రాజన్న బిడ్డ ఎంబడి పనిచేస్తున్నామన్న సంతోషంతో నేను బోర్రబొక్కలు పడ్డా. సార్, మీరు ఎప్పటి నుండో చూస్తున్నారు కాబట్టి బ్రదర్ అనిల్ గారికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినా కూడా షర్మిలమ్మ గారు పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి? అది ఒక అంటే జనాలు అక్రమ సంబంధం లాగానే చూస్తూ ఉంటారు ఎంతైనా. ఒకటమ్మా, ఇక అది పర్సనల్. ఒకటి ఇక చెప్తే నేను మా రాజశేఖర్ అన్న కంటతడి పెట్టింది అప్పుడే. ఎంతైనా తండ్రి, నేను బిడ్డని ఇంత లాడ్గా పెంచితే ఏముంటుందమ్మా? తండ్రిని మించిన తల్లిని మించింది ఏముంటుంది చెప్పండి? ఎన్నో చూస్తున్నాం మనం. మోసపోతారు. మోసపోయింది నా బిడ్డ, మోసపోయింది షర్మిలమ్మ, మోసపోయింది అన్న ఆ విషయంలో మోసపోయింది. తర్వాత ఏమనుకున్నా ఏదనుకున్నా ఇక ఆ బంధుత్వం బాంధవ్యం విడిచిపెట్టుకునేది కాదు కదమ్మా. అదే కొన్ని బాధ అనిపిస్తుంది. అదే రాజశేఖర రెడ్డి గారు పులి లాంటి మనిషి, ఓటమి తెలియని మనిషి, ఎన్ని ఇబ్బందులు కాంగ్రెస్లో పెట్టినా అకుంఠిత దీక్షతోటి పార్టీలో ఉండి 99లో, 2004లో, 2009లో ఒంటి చేతి మీద 1600 పై చిలుకు కిలోమీటర్లు నడిచి కాంగ్రెస్కు ఒక దిక్సూచిగా మారినటువంటి రాజశేఖర రెడ్డి గారు కంటతడి పెట్టిందంటే ఇక అక్కడ మనం అర్థమైపోతుంది ఎవరి క్యారెక్టర్ ఏంది, ఎవరి బిహేవియర్ ఏంది, ఎవరి అటిట్యూడ్ ఏంది, ఎవరి ప్రవర్తన ఏంది అనేది మనకు అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా బాధ అనిపిస్తుంది. అని ఏంది, మనము ఛానళ్ళలో పోయి ఆ కుటుంబము ఆదర్శ కుటుంబం అమ్మా, ఏలు పెట్టి చూపెట్టే కుటుంబం కాదు అది. ఈ దొంగల చేతిల, ఈ ప్రతిపక్షాల చేతిల ఎందుకు మోసపోయిందో కానీ ఆ తల్లి షర్మిలమ్మ ఇవాళ జీవితం నాశనం చేసుకుంటుంది. గమ్యం లేని పోరాటం, ఎక్కడ పోవాలనో తెలియదు, ఏం చేయాలనో తెలియదు, ఆడ ఏ పార్టీ లేదు. ఒకటమ్మా,
ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు బంగారం లాంటి హైదరాబాదును వదిలిపెట్టి తెలంగాణను వదిలిపెట్టి నిట్ట నిలువున జీల్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారా? అయ్యో పాపం అంటారా? ఎవరన్నారు? నువ్వన్నావు మా నాయన పేరు ఎఫ్ఐఆర్లో పెట్టినా సరే, మా అన్నం జైల్లో పెట్టినా సరే, నువ్వు అయ్యో పాపం అంటున్నావు సోనియా గాంధీని, రాహుల్ గాంధీని. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనరు. కత్తితోటి కోసి మిరుప్పొడి తల్లిందమ్మా సోనియా గాంధీ. ఎంత బాధ అవుతుంది చెప్పు. 60 సంవత్సరాలు ఒక్క దగ్గర ఉన్నారు. ఈ హైదరాబాదు నాది, జూబ్లీహిల్స్ నాది, ఈ ట్యాంక్ బండ్ నాది, ఇది నాది అనుకున్న వాళ్ళను సోనియా గాంధీ ఒక రాక్షసి లెక్క విడగొట్టిందే. ఆ విడగొట్టిన పార్టీకి తగునాం అని చెప్పి 10 ఏళ్ళ తర్వాత నువ్వు పోయి నువ్వు భాష్యంగం కడతా అంటే సలాం కొట్టిందా? సలాం కొట్టింది వాళ్ళకి. ఎట్లా ఒప్పుకుంటావు చెప్పు ఆంధ్రప్రదేశ్ ప్రజలు? కాంగ్రెస్ను ఈ జీవితంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మరు. అయిపోయింది, భూస్థాపితం అయిపోయింది. స్కెలిటన్ కూడా లేదు, చచ్చిపోయిన పామది. అంటే నువ్వు అటువంటి జాగకు పోయినావంటే నీ మిడిమిడి జ్ఞానం అనుకోవాలన్నా, నీ రాజకీయ అజ్ఞానం అనుకోవాలన్నా, నీకు ముట్టినటువంటి ప్యాకేజ్ అనుకోవాలన్నా, నీ ఓర్వలేనితనం అనుకోవాలన్నా, ఏమనుకోవాలనో ప్రజలకు అర్థమైతే లేదు, మాలాంటి వాళ్ళు కూడా అర్థమైతే లేదు. సార్ షర్మిలమ్మకి సౌతిపూర్ ఉందని చెప్పొచ్చా? ఇవొకటమ్మా, మీకు తెలవాలి. అది మాకు తెలియకనే మీకు పర్సనల్ గా తెలుస్తుంటాయి కదా అని అడుగు. ఆడవిళ్ళలకు తెలుసు సౌతిపూర్ ఏందని, నాకేంటి తెలుస్తుంది తల్లి? అంటే వాళ్ళ మొదటి భార్య గురించి, వాళ్ళ ఆస్తులైనా కావచ్చు, వాళ్ళ పిల్లలైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎట్లయినా ఎంత ఏమని అనుకోమ్మా, అది జీవితంలో ఒక మచ్చ. అంతే, అది మచ్చ. మనం ఎంత దాన్ని అనువదించుకున్నా, ఎంత మనంతలో మనం ఓదార్చుకున్నా, లేకపోతే దాన్ని ఏదో కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుందామని ఆలోచన చేసినా అది జీవితంలో మచ్చ. అంటే మేము ఒక మాట విన్నాం సార్, మాకు తెలిసింది షర్మిల గారే ఆయనను బెదిరించి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అని అన్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఇక అంత లోతుగా మనకు తెలియదు. కాకపోతే మనుషుల వ్యవహార శైలి చూస్తుంటే అన్నీ రైటే అనిపిస్తాయి ఇప్పుడు. ఓకే, చూసే విధానాన్ని బట్టి. ఇప్పుడు షర్మిలమ్మ గారిని మేము చూడడానికి తడపడాయించేది. ఆమెను చూడడానికి రాజశేఖర రెడ్డి గారు బతుకున్న రోజులు కావచ్చు, రాజశేఖర గారు చనిపోయిన తర్వాత కూడా ఆమె లిమిట్లో ఆమె ఉంటుండే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాదయాత్ర చేయవలసి వచ్చి పాదయాత్ర చేసింది అవన్నీ. కానీ ఆమె నన్ను కనబడితే అమ్మా మా రాజన్న బిడ్డ నేను చూసేటటువంటి పరిస్థితికి వెళ్ళి అయ్యో పాపం మా రాజన్న బిడ్డ గతి అయిపోయాయి, ఇంత గతి పట్టి అనే పరిస్థితికి వచ్చినాం. ఇప్పుడు మేము ఒక క్వీన్ లెక్క బతికిందమ్మా. ఏం బతికి ఇప్పుడు నీకు? ఆ తండ్రికి రాణి అల్లాడు ముద్దుగా పెంచుకున్నాడు. ఏమి అజ్ఞానం లేని, జ్ఞానం లేని నిర్ణయాలు ఏమి ఇది. మాలాంటి వాళ్ళకు మాత్రం ఎంత మనసు సర్ది చెప్పుకుందాం అనుకున్నా ఏదో కోశాన ఈ పిల్ల ఇట్లా ఏవట్టి ఇది మనకు మాయని మచ్చ అయిపోయా రాజశేఖర గారి కుటుంబం మనకు అనిపిస్తుంది నాకు. సార్ తన పార్టీ పెట్టినా కూడా తన సొంత ఖర్చులతోనే కదా సార్ పార్టీ నడిపించుకుంది. అయినా కూడా ఎందుకు అందరు అట్లా వాస్తవాలు తీసి మాట్లాడుతూ ఉంటారు? లేదమ్మా, సొంత ఖర్చు అయినా ఇప్పుడు ఒక పార్టీ ఆఫీసు, ఓ యాత్ర, ఓ 3800 కిలోమీటర్లు పాదయాత్ర, జనాలు రాకపోతే జనాలకు డబ్బులు ఇచ్చి తీసుకురావాలి, అవన్నీ ఆమె సొంతంగా పెట్టింది. అందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రాజకీయంగా ఈమెను నమ్మినోళ్ళు ఓడి ఇల్లు అమ్ముకున్నాడు, ఓడు బాయ్ అమ్ముకున్నాడు, ఓడు భూమి అమ్ముకున్నాడు, ఓ 50 లక్షలు పెట్టిన ఉన్నాడు, 30 లక్షలు పెట్టిన ఉన్నాడు, ₹1 కోటి పెట్టిన ఉన్నాడు. వీళ్ళందరూ ఏం ఆశించారంటే మా రాజన్న బిడ్డ, మా జగనన్న చెల్లెలు, ఏదో మాట ఇస్తే మడమ దప్పరు వీళ్ళు, మాట మీద ఉండేటటువంటి కుటుంబం. ఈమె నమ్ముకుంటే మనలాంటి అప్కమింగ్ లీడర్సు కొంత పైకి రావచ్చు అన్న ఉద్దేశంతో ఉన్న కాడికి 10 పెట్టినోడు 10 పెట్టిండు, 20 పెట్టినోడు 20 పెట్టిండు, వాళ్ళు కూడా పెట్టుకోరు. నువ్వు హాలాపేస్తాడని ఎవరికి చెప్పకుండా 6 నెలలు 3 నెలల ముందే ఒక నియంత్రణ తీసేసుకొని ఎగ్జిట్ అయిపోయి ఫైన్ మార్నింగ్ నేను ఎన్నికలను నిలబడతలేను, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నా, ఇంకో ఫైన్ మార్నింగ్ నేను ఢిల్లీకి పోయినా, వాళ్ళని కలిసినా, వాళ్ళని క్షమిస్తున్నా, పార్టీలో మెర్జ్ అవుతున్నా అంటే ఎవరికి చెప్పుకుంటారు పిల్లలు?